ఈ దినం పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచిన మరో దివ్యమైన సందేశాన్ని విందాం. కీర్తనల గ్రంథం 17వ కీర్తన 3వ చరణం. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపును. భక్తుడైన దావీదు గారు మాట్లాడుతున్న మాట. అయ్యా, రాత్రివేళ నీవు నన్ను దర్శించావు, నా హృదయాన్ని పరిశీలించావు, అంతటితో ఆపకుండా పరిశోధించావు. పరిశోధించినప్పుడు ఏ దురాలోచన నీకు కానరాలేదయ్యా. నోటి మాట చేత కూడా నేను అతిక్రమింపలేదు. మాట్లాడుతున్న దివ్యమైన మాట. దైవజనమా, ఈ దేవుడు తన ప్రజలను దర్శించేవాడు. అబ్రహామును దర్శించాడు, వాక్యంలో చూస్తాం కదా. ఎస్, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాస్యత్వంలో ఉన్నప్పుడు దర్శించాడు. రూతు నయోమియులు మోయాబు దేశంలో ఉన్నప్పుడు బెత్లెహేమును దేవుడు దర్శించాడు. నా చేతులెత్తి దీవిస్తున్నాను. ఈ ఉదయకాలం వాక్యం ద్వారా దేవుడు దర్శనమై దర్శన రీతిగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాక్య స్వరూపి ఈ దేవుడు దర్శించేవాడు. యోబు గారు అంటారు, ప్రతి పగలు నీవు అతనిని దర్శించనేలా, అతని మీదే నీ మనసు పెట్టనేలా. ఈ దేవుడు తన ప్రజలను పగలు దర్శించేవాడు, రాత్రి దర్శించేవాడు. దావీదు గారు ఇక్కడ అంటాడు, రాత్రి వేళ నీవు నన్ను దర్శించావు. రాత్రి అని అంటే అది సమయానికి మాత్రమే కాదు, పరిస్థితికి సాదృశ్యంగా ఉంది. రాత్రి అనేది లేఖనాల్లో మనం చూస్తే కన్నీటికి, కలవరాలకు, చీకటితో కూడుకున్న జీవితానికి, చివరికి బ్రతుకు కన్నీటి సంద్రమై కష్టాల కడలిలో చిక్కుకున్న ఓ దయనీయమైన స్థితిగతులతో కూడుకున్న జీవితానికి రాత్రి గుర్తుగా ఉంది. భక్తుడైన దావీదు తన బ్రతుకులో కన్నీటి కడలిలో చిక్కుకున్నాడు. వెలుగంతా ఆయనకు దూరమైపోయింది. కన్నీరే అన్నపానాలుగా మిగిలిపోయిన పరిస్థితి. ఈ కన్నీళ్ళ మధ్యలో దావీదు చిక్కుకున్నాడు కదా. మనసులో నన్ను గూర్చి ఏమనుకుంటున్నాడు? హృదయంలో నా మీద ఏమన్నా సనుగుతున్నాడా? ఈ కష్టాలలో కదిలిపోయి ఏం చేశాడు దేవుడు నాకు అని మనసులో ఏమైనా నా మీద ఆయాసపడుతున్నాడా? నేను రోజుకు 7 మార్లు స్తుతించా, ఏం ఉపయోగం? దినానికి వచ్చి 3 సార్లు ప్రార్థన చేశా, ఏం ఉపయోగం? ఒక్క రోజుకొచ్చి 10 మార్లు దేవుణ్ణి ఎదుర్కొన్నా. దేవుడు 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 దేవుడని దేవుడనే ప్రపంచంలో బ్రతికితే ఏంటి చీకటి, ఏంటి రోగాలు, ఏంటి తరమబట్టం, ఏంటి నా బ్రతికెలా అయిపోయింది అని దావీదు అనుకుంటాడేమో అని ఆ కన్నీటి అనుభవాల మధ్యలో, రాత్రి లాంటి ఆ కష్టాల మధ్యలో దావీదు హృదయాన్ని పరిశీలించడానికి వచ్చాడట దేవుడు. అంటాడు, రాత్రి లాంటి అనుభవాల్లో నా హృదయాన్ని పరిశీలించావు, అంతటితో ఆపల, పరిశోధించావు. నన్ను ఎంత పరిశోధించినా ఎంత సనుగుడు కూడా నీ మీద నాకు రాలేదయ్యా. ఏ దురాలోచన నా హృదయంలో నీకు కనపడలేదయ్యా. చివరికి నోటి మాటలతో కూడా యోబులాగా నిన్ను దూషించలేదయ్యా. దావీదు మాట్లాడుతున్న మాట. తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో కూడా పగలు రాత్రి ఈ రెండూ ఉన్నట్లుగా కొన్నిసార్లు రాత్రి లాంటి అనుభవాల్లోకి నువ్వు ప్రయాణమై వెళ్ళాల్సి వస్తుంది. ఈ ఉదయం వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఈ గడియలో కూడా రాత్రి లాంటి జీవితాన్ని అనుభవిస్తున్నావా? కన్నీళ్ళ లాంటి జీవితాన్ని అనుభవిస్తున్నావా?
నువ్వు భక్తిగా బ్రతికేవు నిజమే, ప్రార్థనాపరుడుగా బ్రతికేవు నిజమే, దేవుడంటే అచంచలమైన విశ్వాసం నీ గుండెల్లో ఉంది నిజమే. ఎంత భక్తిగా బ్రతికినా నీ జీవితంలో జరిగే పరిస్థితులు చీకటి లాంటి పరిస్థితులా, కన్నీటి అనుభవాలతో నిండుకున్న పరిస్థితులా? నేను మాట అంట, రాత్రి లాంటి అనుభవాల్లో ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, నీ హృదయం దేవుని గురించి ఏమంటుంది? సనుగుతుందా? ఆయాసపడుతుందా? ఇంత ప్రార్థన చేస్తే దేవుడిచ్చే ప్రతిఫలం ఇది అని ఎక్కడో ఒక సన్నని మూలుగు నీ గుండెలో నుంచి ప్రారంభమవుతుందా? వద్దు, మానే. యోబు జీవితాన్ని, భక్తుడైన దావీదు గారి జీవితాన్ని చూద్దాం. 63వ కీర్తన చూడండి. 63వ కీర్తన, మొదటి చరణం. 63వ కీర్తన మొదటి చరణం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను నేను వెదికెదను. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. దావీదు యోధారణ్యములో ఉన్నప్పుడు రాసిన కీర్తన ఈ కీర్తన. విన్నారా? ఎక్కడున్నప్పుడు రాసిన కీర్తన? యోధారణ్యం. యోధారణ్యానికి ఎందుకు వెళ్ళాడు? సైట్ సీయింగ్ అనుకున్నారా? ఆ అరణ్యం ఎట్టుంటుందో చూద్దామని, అందాలు చూద్దామని వెళ్ళాడా? లేదు సుమే. సౌలు చేత తరమబడుతున్న దినాల్లో గూడు విడిచిన పక్షిలాగా, గుండె బ్రద్దలైన మనుషునిలాగా, విన్నారా? గూడు విడిచిన పక్షిలాగా, గూడు విడిచిన కాదు, గూడు చెదిరిన పక్షిలాగా, గుండె పగిలిన మనిషిలాగా పారిపోతూ యోధారణ్యంలో తలదాచుకుంటున్నాడు. బాల్య దినాల నుంచి దేవుని మీద నమ్మకం పెట్టుకొని బ్రతికిన దావీదు బ్రతుకు ఒక్కసారి బుగ్గిపాలైనట్లయిపోయింది. యోధారణ్యంలోకి వెళ్ళిన తర్వాత తన బాల్య దినాల్లో తాను మందిరానికి వెళ్ళినవన్నీ జ్ఞాపకం చేసుకొని, దేవుణ్ణి పిచ్చి ప్రేమతో ప్రేమించిన ఆ అనుభవాలను జ్ఞాపకం చేసుకొని, బాల్య దినాల నుంచి నేటి వరకు ఎంత భక్తిగా బ్రతికే కదయ్యా. ఏంటి నా బ్రతుకుని ఎలా చేశావు? నోటి మాటతో అతిక్రమింపలేదు, ఎట్ ద సేమ్ టైం హృదయంలో కూడా దేవుని పట్ల ఏ దురాలోచన రాలేదు. యోధ అరణ్యంలో ఉన్నప్పుడు వేకువజామునే లేచి, దేవా నా దేవుడవు నీవే, బెత్లెహేములో ఉన్నా నా దేవుడవు నీవే, అరణ్యంలో ఉన్నా నా దేవుడవు నీవే, సింహాసనం మీద కూర్చున్న నా దేవుడవు నీవే, గద్దె మీద నుండి నువ్వు నన్ను దించిన నా దేవుడవు నీవే, పగలు నీవే నా దేవుడవు. చెప్పండి. పగలు నీవే నా దేవుడవు, రాత్రి జాముల యందు కూడా నీవే నా దేవుడవని వేకువనే లేచి ప్రార్థన చేస్తున్నాడండి. దైవజనమ, విన్నారా? ఇలాంటి కష్ట పరిస్థితుల్లో కూడా, రాత్రి లాంటి అనుభవాలలో గుండా వెళుతున్న వేకువజామునే లేచి దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేయగలిగాడంటే దానికి కారణాలు 2 చెప్తాను. నంబర్ 1, దేవుని మీద ఆ భక్తునికి ఉన్న పిచ్చి ప్రేమ. ఆమేన్. దేవుని మీద ఆ భక్తునికి ఉన్న పిచ్చి ప్రేమ. రెండో మాట చెప్పమంటారా? ఈరోజు కష్టాల కడలిలో చిక్కుకున్నాను, నిజమే. మంచి దినాలు నా దేవుడు నాకు ఇవ్వకుండా ఉంటాడా? ప్రతి పగటికి ముందు రాత్రి వస్తుంది కదా. ఈరోజు రాత్రి వచ్చిందంటే రేపు పగలు నా కొరకు కాచుకొని ఉంది. ప్రతి చీకటి తర్వాత ఉదయం వెలుగు వచ్చినట్లుగా, మారా తర్వాత మాధుర్యం వచ్చినట్లుగా, ఈరోజు తరమబడుతున్న నా బ్రతుకునే భవిష్యత్తులో తలమానికగా దేవుడు నిలవబెడతాడు. మంచి రోజులు నా దేవుడు నాకు ఇస్తాడు. నిరీక్షణ ఆయన గుండెల్లో ఉంది.
రాత్రి లాంటి అనుభవాలు వచ్చిన నోటితో దేవుని దూషించలేదు, హృదయంలో కూడా ఏ దురాలోచన దేవుని పట్ల భక్తుడు కలిగి బ్రతకలేదు. అద్భుతం, ఒక అద్భుతం. ఆ సాక్ష్యం నా హృదయాన్ని కదిలించింది. గొప్ప దైవజనుడు డిఎల్ మూడీ గారు సేవ నిమిత్తం అహోరాత్రులు తిరుగుతూ ఉండేవారు. ఓసారి పరిచర్య నిమిత్తం బహుదూర ప్రాంతానికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు తనుంటున్న చికాగో పట్టణం, తనున్న ఆ ప్రాంతం, తనుంటున్న ఇల్లు అగ్నికి కాలి బూడిదై ఏమి మిగలకుండా సమస్తం బూడిదైపోయిందట. కాలి బూడిదైపోయిన ఆ ఇంటి వైపు డిఎల్ మూడీ గారు చూస్తూ ఉంటే అందరూ అనుకున్నారట, ఏడుస్తాడేమో, దేవుడేంటి నా ఇంటిని కాపాడలేదు అని అంటాడేమో, పిచ్చోడైపోతాడేమో అని అనుకుంటే దాన్ని చూసి స్తుతించి తిరిగి రాబోతా ఉంటే అడిగారట, డిఎల్ మూడీ, కాలింది నీ ఇల్లేగా? నా ఇల్లే. నీ ఇల్లు కాలి బూడిదైపోతే కనీసం ఏంటి అంత నిశ్శబ్దంగా మౌనంగా వెళ్ళిపోతున్నావు? ఎవరో ఇల్లు అన్నట్లుగా వెళ్ళిపోతున్నావేంటి? నీకు దిగులు లేదా పోగొట్టుకున్నానని? అంటే ఆ దైవజనుడు అన్నాడట, నా సాక్ష్యపు జీవితం నాతో ఉన్నంత కాలం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నా దేవుడు నాతో ఉన్నంత కాలం నేను ఎప్పటికీ పోగొట్టుకున్న వాడిని కాదు. ఈరోజు పోగొట్టుకున్నట్లుగా కనపడుతున్న భవిష్యత్తులో పోగొట్టుకున్న దానికి ప్రతిగా రెండంతలు దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. విన్నారా మాట? నా సాక్ష్యం నా దగ్గర ఉన్నంత కాలం నేనేమీ పోగొట్టుకున్న వాడిని కాదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నా దేవుడు నా దగ్గర ఉన్నంత కాలం నేనేమీ పోగొట్టుకున్న వాడిని కాదు. ఒకవేళ మీ దృష్టికి ఏదైనా పోగొట్టుకున్నట్లుగా కనపడితే రాగల దినాల్లో పోగొట్టుకున్న దానికంటే రెండంతలు దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. విశ్వాసంతో మాట్లాడినట్టండి అమెరికా దేశాన్ని తలకిందులు చేసే దైవజనుడిగా మార్చబడ్డాడు. ఆమేన్. దైవజనమా, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో చీకటిని నలుముకుందా? భక్తుడు డిఎల్ మూడీ గారిని గుర్తుకు తెచ్చుకో. కన్నీటి సందర్భంలో చిక్కుకున్నావా? కూర్చున్నా లేచిన కన్నీళ్ళు ఇక ఏడ్చి ఏడ్చి కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయాయా? ఇంకేమైనా ఏడ్చేది? ఓ తెలియని నిర్లిప్తతని నేలుబడి చేస్తుందా? ఎప్పుడైనా దేవుని మీద సనిగినట్లుగా నీ జ్ఞాపకం ఉందా? మానే అను దేవునితో ఈ మాట, రాత్రి వేళ నీవు నన్ను దర్శించావు, ఏ దురాలోచన నాలో నీకు కానరాలేదు, నోటి మాటలతో కూడా నిన్ను నేను అతిక్రమించలేదు. దావీదు భక్తుని జీవితాన్ని శిఖరం మీద కూర్చోబెట్టి చూపించే మరో ముగ్ధ మనోహరమైన దృశ్యం మీకు జ్ఞాపకం చేస్తాను. అది సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం. 12వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 20-21 వచనాలు. సరే, 19వ వచన చివరి భాగం నుంచి నేను చదువుతాను. బిడ్డ చనిపోయినా అని తన సేవకులను అడుగగా వారు చనిపోయినది. 20వ వచనం, అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలం పూసుకొని వేరు వస్త్రము ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మొక్కి తన ఇంటికి తిరిగి వచ్చాడు. విన్నారా? బత్షెబా దావీదుకు పుట్టిన కుమారుడు జబ్బు పడితే 7 రోజులు భక్తుడు ఉపవాసం ఉన్నాడు. బ్రతికించయ్యా, కటిక నేల మీద కూర్చొని ఏడ్చాడు, జీవాన్ని పోయాయా ప్రార్థిస్తే జీవం పొందుకోవలసిన బిడ్డ చచ్చిపోయాడు. అంటే అతని ప్రార్థనకు వచ్చిన ప్రతిఫలం ఏంటంటే మరణం. ఉపవాసానికి వచ్చిన ప్రతిఫలం ఏంటంటే మరణం. రాజు అయి ఉండి కటిక నేల మీద కూర్చొని రాత్రంతా ఏడిస్తే వచ్చిన ప్రతిఫలం మరణం. ఆ బిడ్డ చనిపోయాడు అన్న వార్త విన్న తర్వాత
దావీదు స్పందించిన తీరు దావీదు భక్తిని శిఖరాల మీద కూర్చోబెడుతుంది. ఏం చేశాడు? ఆ బిడ్డ చనిపోయాడన్న వార్త వినటంతో నేల మీద నుండి లేచి స్నానము చేసి వేరు వస్త్రములు ధరించి తైలము రాసుకొని యెహోవా మందిరమునకు వెళ్ళి మ్రొక్కి, ఎక్కడికి వెళ్ళాడు? దేవుని మందిరానికి వెళ్ళాడండి. వెళ్ళి ఏం చేశాడు? యెహోవాకు మొక్కుతున్నాడండి. దేవుని మందిరం అడుగుపెట్టి దేవుని ఆరాధిస్తున్నాడు. దేవుని ఆరాధించిన తర్వాత తిరిగి వచ్చాడు. కన్న కొడుకు చనిపోతే మందిరం వైపు అడుగులు పడతాయా? అలాంటి గాఢాంధకారపు రాత్రి లాంటి అనుభవాల మధ్యలో దావీదు ఉన్నప్పుడు హృదయపు ఆలోచనల్లో కూడా దేవుని సనగల, నోటి మాటతో దేవుని అతిక్రమించల. అంటాడు, రాత్రి వేళ నీవు నన్ను దర్శించావు, నా హృదయాన్ని పరిశీలించావు, ఏ దురాలోచన నీకు కానరాలేదు. తమ్ముడు, చెల్లి, ఈ మాట నువ్వు అనగలవా? ఈ మాట నువ్వు అనగలవా? రాత్రి లాంటి అనుభవాలు నేను ఎప్పుడు దేవుని మీద సనగలేదయ్యా, నేను ఎప్పుడు దేవుని మీద కొనగలేదయ్యా. ఆ రాత్రి లాంటి అనుభవాలలో కూడా నేను దేవుని స్తుతిస్తూ బ్రతికేనయ్యా అని ఈ మాట నువ్వు అనగలవా? దావీదు ఒక కుమారుడిని కోల్పోతే 4 కుమారులను దేవుడిచ్చారు. 4లో చిన్నోడు సొలొమోనులో నుండి ఆ తర్వాత మహారాజులో ఆ సొలొమోను వంశంలో నుండే హిజ్కియా, ఉజ్జియా, వాళ్ళలో నుంచే యోషియా, వాళ్ళలో నుంచే లోకరక్షకుడైన యేసు క్రీస్తు వారు ఉద్భవించారు. పోగొట్టుకున్న దానికి ప్రతిగా 4 అంతలు దేవుడు అనుగ్రహించాడు. తమ్ముడు, చెల్లి, చీకట్లో ఉన్నావేమో, రాత్రి అనుభవిస్తున్నావేమో, కన్నీటి అనుభవాల మధ్యలో కొట్టబడుతున్నావేమో, కన్నీటి సంద్రంలో చిక్కుకున్నావేమో. మంచి రోజులు రాబోతున్నాయి, మేలైన దినాలు రాబోతున్నాయి. ఏడ్చిన చోటే నవ్వే దినాలు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. కృంగిన చోటే, పతనమైన చోటే పతాక స్థాయికి దేవుడి నిన్ను లేవనెత్తుతాడు. అయితే రాత్రి లాంటి అనుభవాల్లో అస్సలు దేవుని నువ్వు సనగొద్దు. ఒక చిన్న ప్రశ్న గతంలో అడిగాను, తెలిసిన వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఆకాశం క్రింద భూమికి పైన కోట్ల పక్షులు ఉన్నాయి. అయితే ప్రతి పక్షి పగటిపూట పాటలు పాడుతుంది, ఒకే ఒక్క పక్షి రాత్రిపూట పాటలు పాడుతుంది. ఏమా? ఇప్పుడు రాత్రిపూట పాటలు పాడుతుంది అన్ని పక్షులు, చివరికి కోకిలతో సహా కుహు కుహు అంటూ అది పగటిపూటే పాడింది. ప్రతి పక్షి పగటిపూటే పాట పాడుతుంది, ఒకే ఒక్క పక్షి రాత్రిపూట పాటలు పాడుతుంది. ఏదో తెలుసా? నైటింగేల్. ఆ నైటింగేలే దావీదు, ఆ నైటింగేలే నీవయుండును గాక. ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల తండ్రి, ఈ దినం మాతో మీరు మాట్లాడారు. మంచి రోజులు ముందున్నాయి. అవును, కష్టాల కడలిలో మేము కదిలిపోకూడదు. మంచి దినాలు మా కొరకు మీరు సిద్ధపరిచారు. ఒకవైపు మా పరిస్థితుల కంటే మిమ్మల్ని ఎక్కువ ప్రేమించాలి, దావీదులాగా మీ మీద నిరీక్షణ కలిగి మేము బ్రతకాలి. రాత్రి లాంటి అనుభవాలు వచ్చినప్పుడు మా హృదయంలో కూడా మీ మీద ఓ చెడ్డ మనస్సు, చెడ్డ ఆలోచన కూడా మాలో రాకూడదయ్యా. నోటి మాటలతో అతిక్రమించకూడదయ్యా. అరణ్యంలో తరంబడుతున్నప్పుడు కూడా దేవా నా దేవుడవు నీవే. పగటికి నీవే దేవుడవు, రాత్రికి నీవే దేవుడవు. ఆశీర్వాదాల్లో ఉన్నప్పుడు నీవే మా దేవుడవు, ఆశీర్వాదాన్ని కోల్పోయిన స్థితిగతుల్లో కూడా నీవే మా దేవుడవు. ఎప్పటికీ ఎన్నటికీ అన్ని కాలాలకు నీవు మాకు చాలిన దేవుడవు. ఈ వాక్యం విన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ఏ బిడ్డ ఏ విషయంలో కృంగిపోయాడో ఆ బిడ్డలను మీరు లేవనెత్తుదురుగాక, బ్రతికించుదురుగాక, బలపరుచుదురుగాక. సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ ఈ వారమంతా బిడ్డలు చేసే ప్రయాణాల్లో, ఉద్యోగ స్థలాల్లో, వ్యాపార స్థలాల్లో,
కాపుదల, భద్రత యేసు నామములో మీరు దయచేయుదురుగాక. సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. మంచిది. రేపు బుధవారం కదా, సాయంత్రం గోపాల్పేటలో మీటింగ్ ఉంది, సెమీ క్రిస్మస్ వేడుకలు. గురువారం, శుక్రవారం నేను దైవ సేవకురాలు గోవా ప్రాంతానికి వస్తున్నాం. ఎరిగిన వాళ్ళందరూ ఈ విషయం షేర్ చేయండి. గోవా పరిసర ప్రాంతాల్లో ఉండే బిడ్డలందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. కృపా సమాధానాలు మనందరికీ తోడై ఉండును గాక. థ్యాంక్ యూ.